కృష్ణా యూనివర్సిటీని ఏళ్లుగా సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. కొత్త ప్రాంగణంలోకి మారాక విద్యార్థుల చేరికలు, అధ్యాపకుల సంఖ్య తగ్గిపోయింది. విశాల మైదానం ఉన్న 4-5 అడుగుల లోతు ఉండటంతో ఏడాది పొడవునా చెరువులాగానే దర్శనమిస్తోంది. వసతి గృహాలు లేక విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఎన్నో ఆశలు ఆశయాలతో అడుగుపెట్టే విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలుకుతోంది కృష్ణా జిల్లా విశ్వవిద్యాలయం. 2008లో యూనివర్సిటీ స్థాపించినప్పుడు 167 కాలేజీలు ఉంటే ప్రస్తుతం 144కు తగ్గాయి. 108 మంది శాశ్వత ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట 17 మందే ఉన్నారు. 53 మంది కాంట్రాక్టు ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారు. సరైన వసతి భవనాలు లేక విద్యార్థులు చేరట్లేదు. మచిలీపట్నం శివారున వర్సిటీ ఉండటంతో వివిధ జిల్లాలు, ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు 10 కిలోమీటర్ల దూరంలో అద్దెకు ఉండాల్సిన పరిస్థితి. వైసీపీ హయాంలో భవనాల నిర్మాణ నిధులు పక్కదారి పట్టడంతో విద్యార్థుల వసతి గృహ భవనాలు అసంపూర్తిగానే మిగిలాయి. గతేడాది జూన్లో పూర్తి కావాల్సిన గర్ల్స్ హాస్టల్ భవన నిర్మాణం ప్రస్తుతం తుదిదశకు చేరింది. బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి నిధులు లేమి వెక్కిరిస్తోంది. అయితే మార్చిలోగా గర్ల్స్ హాస్టల్ నిర్మాణం పూర్తి చేస్తామని వర్సిటీ వీసీ చెబుతున్నారు. గర్ల్స్ హాస్టల్ ఈ యొక్క మార్చి నాటికి రెడీ అయిపోతుంది. 300 మంది స్టూడెంట్స్కి అన్ని యొక్క ఫెసిలిటీస్తో. బాయ్స్ హాస్టల్ మాత్రం గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసాము సపోర్ట్ చేయమని. కొన్ని ఫైనాన్స్ సపోర్ట్ వస్తే బాయ్స్ హాస్టల్, ఇంజనీరింగ్ బ్లాక్ ఈ 2 పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు ఈ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ ఒక 70 కోట్లు ఇస్తే మావి ఒక 60 కోట్లు పెట్టాం. కాబట్టి మా డబ్బులు కొద్దిగా ఇంక మరి లేవు కాబట్టి గవర్నమెంట్ అడుగుతున్నాము. ఒకసారి అవి ఇచ్చాక డెఫినెట్గా అవి నెక్స్ట్ డిసెంబర్ 2026కి బాయ్స్ హాస్టల్ అయితే రెడీ అవుతుంది. గర్ల్స్ హాస్టల్ మాత్రం మార్చ్ 26కి రెడీ అయిపోతుంది. 102 ఎకరాల ప్రాంగణంలో భవనాలు పోను మిగిలిన మైదానమంతా చెరువులా మారిపోయింది. వీసీలు, రిజిస్ట్రార్లు మారుతున్నా పరిస్థితి మారట్లేదు. మెరక చేసేందుకు 12 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు. రాజధాని డిమాండ్కు తగ్గట్లు ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదన ముందుకు కదల్లేదు. కొత్త కోర్సుల్లో చేరే విద్యార్థులకు తాత్కాలిక భవనం ఏర్పాటు కొలిక్కి రావట్లేదు.